అమ్మ నిజంగా దేవతతో సమానం. మనోతత్వశాస్త్రం అనగా సైన్స్ ప్రకారం అమ్మ నిజంగా దేవతతో సమానం. నేను ఇప్పుడు వివరిస్తాను. అమ్మ చిన్నప్పుడు మనం పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయి ఊహ తెలిసే అంతవరకు తను మనకు చాలా ఇస్తుంది, చాలా కొని ఇస్తుంది, చాలా జ్ఞానం చెప్పుతుంది. నిస్వార్థమైన ప్రేమతో తన సుఖ సంతోషాలన్నీ వదిలేసి మనం ప్రయోజనం కావడం కోసం తను ఎన్నో మనకు ఇచ్చి ఎంతో జ్ఞానం నేర్పుతుంది. అయితే ఇది తర్వాత ఎలా మారుతుందంటే, మనకు ఊహ తెలిసిన తరువాత ఓహో, ఈ అమ్మ చెప్పిన విషయం చాలా నిజమైనది, ఇదే జ్ఞానం, ఇదే ఫైనల్ అని మన మెయిన్ కాన్షియస్ మైండ్ సేవ్ చేసుకుంటుంది. ఇదే మనోతత్వశాస్త్రం, ఇదే సైన్స్. అమ్మ చెప్పిన విషయం, అమ్మ ఇచ్చిన విషయాలు, అమ్మ చెప్పిన జ్ఞానమంతా నిజమని మనం ఊహ తెలిసిన మొట్టమొదటిసారి మనిషి జ్ఞానము మొదటిసారి నేర్చుకున్నది ఫైనల్ అయి చనిపోయేంత వరకు అది విపరీతమైన ప్రభావంలో ఉంటుంది. కానీ అది మనకు తెలియకపోవచ్చు. అయితే ఈ అమ్మ చెప్పిన జ్ఞానము, అమ్మ చెప్పిన విషయాలన్నీ నిజం అని మన మెయిన్ కాన్షియస్ మైండ్ సేవ్ చేసుకోవడం ద్వారా అమ్మ ఏం చెప్పితే అది జీవితాంతం అది విపరీతమైన ఎఫెక్టివ్లో ఉంటుంది. అయితే అందుకే అమ్మ కొన్ని మంచి విషయాలు మనకు చెప్తుంది. మనము తర్వాత ఏం చేయాలంటే, నువ్వు చేసే ఉద్యమం కానీ, నువ్వు చేసే వర్క్ కానీ, నువ్వు చేసే జాబ్ కానీ, నువ్వు ఏ పని చేసినా ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెకు చెప్పి ఆమె ద్వారా దీవెనలు తీసుకోండి. తీసుకుంటే అది మీకు తెలియకుండా మీ మనసు, ఆత్మధైర్యం, మనోబలం విపరీతమైన 10 రెట్లు శక్తివంతంగా పనిచేసి ఆ చేసే పనిని సక్సెస్ఫుల్ చేస్తుంది. ఒకవేళ అమ్మ కొందరు కొడుకులు బిడ్డలతో అమ్మ సాధారణంగా 50% నార్మల్గా పని చేయండి అని తిడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి అడగొద్దు. ఎప్పుడు పడితే సాయంత్రం మంచి మనసుతో ఉన్నప్పుడు తిట్టే ఉద్దేశం లేనప్పుడు సాధారణంగా వెళ్ళి మీ స్టైల్లో, అంటే కొందరికి మరీ అంత ఆత్మీయ భావం, మరీ అంత ఎక్కువ భక్తి భావం ఉండకపోవచ్చు అమ్మ పైన. కొందరికైతే వెళ్ళి నార్మల్గా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. అది మహాభక్తి భావం, అనురాగం మరియు ప్రేమ ఉంటుంది. కానీ కొందరికి ఉండకపోవచ్చు. ఉండకపోయినా సరే మీ స్టైల్లో వెళ్ళి అమ్మ నేను ఇది చేస్తున్నాను అని కొంచెం దూరంగా నిలబడి చెప్తే చేయిపోరా, చేయిపోవే అని అంటుంది కదా. అది అమ్మ నోటి ద్వారా వచ్చిన మాట కాబట్టి నీ మెయిన్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. అది నీకు తెలియకుండా విపరీతమైన ప్రభావం చూపించడం ద్వారా నువ్వు చేసే వర్క్ సక్సెస్ఫుల్ అవుతుంది. నీకు అన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతావు, పర్ఫెక్ట్గా నీవు లక్ష్యం మీద ఫోకస్ చేస్తావు, పర్ఫెక్ట్గా నీకు ఒక సాధించే తపన, ఉప్పొంగే లక్ష్య సాధన శక్తి నీలో ప్రవేశించబడుతుంది. ఎందుకంటే అది అమ్మ చెప్పిన విషయం కాబట్టి. ఎందుకంటే అమ్మ చిన్నప్పుడే నువ్వు మొట్టమొదటిసారి నిజమైన జ్ఞానము, నిజమైన శక్తి అమ్మది అని నువ్వు భావించి నీ మెయిన్ కాన్షియస్ మైండ్లో సేవ్ చేసుకున్నావు. కాబట్టి తర్వాత అమ్మ చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు చేసే ప్రతి మాట, ప్రతి వర్క్, ప్రతి ఉద్యమం ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి తన నోటితోటి చెప్పించుకోండి. మీ
చేసే పని సక్సెస్ అవుతుంది. అయితే కొందరు అనుకుంటారు, ఈ అమ్మాయి ఏంట్రా అసలు, ఈ అమ్మ ఒక సైంటిస్ట్ కాదు, ఒక డాక్టర్ కాదు, ఒక లాయర్ కాదు, ఒక ఇంజనీర్ కాదు, ఒక సంఘ సంస్కర్త కాదు, ఒక రాజకీయ నాయకులు కాదు అని పిచ్చిగా ఆలోచిస్తుంటారు. కానీ అది మీకు తెలియకుండా మీకు జ్ఞానం ఉన్నప్పటికీ ఆ జ్ఞానం పనికిరాదు. ఆ జ్ఞానాన్ని నడిపించే ఒక పవర్ ఉంటుంది. ఇదే మనోతత్వశాస్త్రం. జ్ఞానాన్ని నడిపించే పవర్ని నడిపించేది అమ్మ. ఆ అమ్మ ఓకే అని చెప్తే మీలో ఉన్న జ్ఞానాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అమ్మ మాట. మీలో ఉన్న జ్ఞానాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అది ఎవరు చెప్పినా ఆ జ్ఞానం ఎఫెక్టివ్ఫుల్గా ఎగ్జిక్యూట్ కాదు. అమ్మ చెప్పిన మాట ద్వారా మీలో ఉన్న జ్ఞానం యాక్టివేట్ అయి ఎఫెక్టివ్లోకి వస్తుంది. అందుకే అమ్మ దేవతతో సమానం.